ఇక్కడ రాను. బయటికి పూడిస్తే పందులు తింటాయి. గట్టిగా వస్తుంది కదా. ఇంకా పెట్ట మస్తులో పాపం అది కొట్టుకుంది ఆడ కింద ఆడన్నప్పుడు అది నాతోనికి వచ్చి నా దగ్గర వచ్చి పడి చచ్చిపోయి. నీ తనకి రావాలని చూసింది అది. అబ్బా నాకు పెట్టారా మీరే తింటున్నారు అన్నమని నీ తనకి రావాలని చూసింది. అన్నం కాదు కానీ అవి గూడు పెట్టుకుంటున్నాయి పైన. గూడు పెట్టుకుంటే తక్కువ పెట్టిందమ్మ మొన్న చూసింది. ఇది కాదు, ఇంకా వేరేవి. ఇది దాంట్లో ఎమ్మడు కాదులే కడుపుతో ఉండేవే. ఆ గూడు చూసిపో దాని బిడ్డగానేమో పూసిన బిడ్డలే. అది అయ్యో చీమలు పడుతున్నాయి. చీమలున్న కట్టే పెడితే చూడమని అయితే చీమలు పడుతున్నాయి. మళ్ళీ ఇంకేం చేస్తా నేను. నీకెక్కేడా వేయమ్మా, నువ్వు వేయమన్నా. పాపం అయ్యో ఇప్పటి వరకు పానంతోనే ఉండి ఇప్పుడు చచ్చిపోయి పాపం. మన తాత ఎట్లా చచ్చిపోయి అట్టే పిట్ట పోయిందని బాధతో ఉంటే మళ్ళీ పందులు వచ్చి తింటాయి. అట్లా పందులు ఏదో మంచి రోజు లేదమ్మా ఈ రోజు. ఎక్కువ మనీ తగిలింది పడ్డది ఫ్యాను. సేమ్ అన్న తాతలాగా నేను చచ్చిపోయాను. తక్కువనివే తాత తక్కువనివే ఇది కదమ్మా. చాలా పెయిన్తోటి పోయామా పందులుగా నచ్చినాయో మీ పూలీలే తింటాయి అట్లా. చెట్లు పెరిగినాయి అప్ప చెట్లు. ఏడు చూసిన ఇదే కూర చెట్టు ఉంది కన్నా. అంతే ఇదే అంత గట్టిగా ఉంది. ఇదే కొద్దిగా మొత్తం ఇంట్లో సార్ కొంచెం. నేను ఒక్క ఫోను రెండే తెచ్చినవా? రెండే ఉండేవా? మూడు తెచ్చినమ్మా. మూడు తెచ్చినా ఏదోలే ఉండండి. ఒకదానికి ఇలా సింబల్ ఉంటాయి. ఇంకొక పువ్వు ఏంటంటే ఈడ పెడతాం. ఇది తీసి ఈడ పెట్టామా
ఇంకా పప్పు బాగా తీసుకో.